ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం సంకటహర వినాయక సంకటాలను బాపుమయా తండ్రి. ఈ సంకటహర గణపతి పూజ మనము ఎప్పుడు చేసుకుంటామంటే పౌర్ణమి వెళ్ళిన చతుర్దశి రోజు, పౌర్ణమి వెళ్ళగానే మొదట వచ్చే చతుర్దశి రోజు మనము చేసుకుంటాము. మంచిగా గణపతిది ఫోటోనన్నా విగ్రహమైనా సరే తెచ్చుకొని పెట్టుకొని మంచి దాన్ని పూజించుకొని గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి మందారం పువ్వులు ఎర్ర రకం పువ్వులు పెట్టి మనం సంకల్పం చేసుకోవాలి. ఒక ఎర్ర బట్ట వేసుకొని ఆ ఎర్ర బట్టలో 5 పిడికిళ్ళ బియ్యం పోసి 2 పోకలు 2 ఖర్జూరాలు ఇంత పసుపు కుంకుమ వేసుకొని అక్షంతలేసి దాన్ని మూట గట్టి పెట్టుకోవాలి. ఇలా మూట గట్టి పెట్టుకొని మన సంకల్పం కోరుకొని దాని మీద కూడా పువ్వులు పెట్టాలి. అలానే ఏదైనా వినాయకుని విగ్రహం ఉంటే కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర పచ్చ గణపతి ఉన్నాడు, ఆయన గణపతిని పెట్టాను, వస్త్రం వేసాను, పసుపు కుంకుమ వేసినాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఇలా తర్వాత అరటి పండ్ల నైవేద్యానికి పెట్టుకోవాలి. ఇలా ఉండ్రాళ్ళు చేసుకోవాలి. ఉండ్రాళ్ళు కూడా నైవేద్యం చూపించాలి గణపతికి. 21 పువ్వు 21 ఇది 21 పువ్వు 21 ఇది. ఓం గం గణపతయే నమః అనుకుంటా 21 సార్లు పెట్టాలి మనం దేవునికి. ఓం గం గణపతయే నమః. 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 ఓం తండ్రి, మనం కోరిక కోరుకోవాలి. మంచిగా సంకల్పము చేసుకొని కోరిక మంచిగా కోరుకొని మనము ఇష్టంగా చాలా మనస్ఫూర్తిగా ఆ స్వామిని మనం పూజించాలి, మనస్ఫూర్తిగా పూజించాలి. ఇప్పుడు పూజ చేసిన తర్వాత నైవేద్యం చూపించాలి. ఇలా చేసి ఇక్కడ చిన్నగా పసుపుతో కుంకుమతో ముగ్గు వేయాలి. సంకటహర చతుర్థి రోజు ఉదయం నుండి ఏమి కూడా తినకుండా ఒక పొద్దు ఉండాలి. ఒక పొద్దు అంటే ఉపవాసం ఉండి అన్నీ తయారు చేసుకోవాలి. గణపతికి ఈ ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం. ఉండ్రాళ్ళు చెయ్యాలి. ఆవిరి కుడుములు, వరిపిండితోటి ఆవిరి కుడుములు తయారు చేయాలి. చూడండి, వస్త్రం కూడా ఎలా చేసేసానో వస్త్రం వేయాలి. అలా మల్లెపూల మాల వేయాలి. ఇలా నైవేద్యం పెట్టి స్వామికి మనస్ఫూర్తిగా
మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇయ్యాలి. చూడండి, ఇలా ఆవిరి కుడుములు చేసుకొని ఇలా ఆవిరి కుడుములు పెట్టి గణపతికి ఆవిరి కుడుములు పెట్టి మనము కొబ్బరికాయ కూడా మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కూడా మంచిగా స్వామిని వేడుకొని కొబ్బరికాయ కొట్టాలి. స్వామి తండ్రి వినాయక, ఓ తండ్రి వినాయక, ఇందులో మనం తీర్థం పట్టుకుందాము. ఓం తండ్రి వినాయక. ప్రసాదం పెట్టిన తర్వాత ఇలా నీళ్లు చిలకరించి ఇలా చూపించాలి. కొబ్బరికాయ కొట్టుకున్నామండి. ఇలా కొబ్బరికాయ కొట్టేసి అరటి పండ్లు నైవేద్యం పెట్టి ఇలా కొబ్బరికాయ పెట్టుకోవాలండి. పెట్టుకొని దీంట్లో కొంచెం బెల్లం ముక్కేయాలండి. చూడండి, ఇలా బెల్లం ముక్క వేసి ఈ తీర్థాన్ని ఇలా పెట్టుకొని ఓం గజానాయ నమః అష్టోత్తర శతనామావళి. మనం గణపతి స్తోత్రాలు శతనామావళి చదువుకొని మంచిగా హారతి ఇచ్చి మన సంకల్పాన్ని నెరవేర్చుకొని ఇలా చేసుకోవాలండి పూజ. అన్నీ మనకు ఏ ఆపదలు వచ్చినా సరే ఈ స్వామి మన కష్టాలన్నీ దూరం చేసి మనకన్ని శుభములు కలిగేటట్టు చేస్తాడు. గణపయ్య గణనాథుడు, గణాలను తొలగించే నాథుడు. ఓకేనా? ఇలా చేసుకోవాలి. అగరబత్తీలు కూడా ముట్టించుకోవాలి. ఇలా ముట్టించుకోవాలి, అగరబత్తీలు కూడా ముట్టించుకోవాలి. చూడండి ఎంత మంచిగా ముట్టించానో, ఎంత మంచిగా చేశానో. ఇలా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తండ్రి, నా సంకల్పం నెరవేర్చయ్యా అని స్వామిని వేడుకోవాలి. పసుపు కుంకుమలేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి స్వామిని సంకల్పాన్ని నెరవేర్చుమని మంచిగా వేడుకోవాలి. మనం కూడా ఈరోజు సంకష్టహర చతుర్థి రోజు ఉదయాన్నే లేచి అన్నీ శుభ్రంగా చేసుకొని స్నానాదులు వీనాదులు అన్నీ చేసుకొని మధ్యాహ్నము ఉండ్రాళ్ళు తయారు చేసి పెట్టుకొని మళ్ళీ తర్వాత పూజ చేసేటప్పుడు మళ్ళీ స్నానం చేసి అన్నీ నియమంగా నిష్టగా మంచిగా ఇలా చేసుకోవాలి. కాళ్ళకు పసుపు పెట్టుకొని, కాళ్ళకు గంధం పెట్టుకొని, బొట్టు కుంకుమ అన్నీ పెట్టుకొని స్వామిని ఇలా మనము ఆర్జిస్తే స్వామి మనకు ఏదీ లేదనకుండా ఇస్తాడు. ఇలానే మనము ఆఖరికి హారతి కూడా ఇవ్వాలి. గంట కొట్టుకుంటా హారతి ఇవ్వాలి. ఇక్కడ మంచిగా వచ్చేటట్టు మంగళమని పాడరే, మంగళమని మంగళమనరే, మంగళమని పాడరే మన ఘననాథునకు, శుభ మంగళమని పాడరే మన ఘననాథునకు. మంగళమని మంగళమనరే, మంగళ
మంగళమనరే మంగళమణి 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 పాడరే మన గణనాథునకు సిద్ధి బుద్ధి ప్రదాయినికి ప్రసిద్ధి మంగళం సదాశివుని సతునకు మంగళ సర్వమంగళం శుభమంగళమని పాడరే మన గణనాథునకు కరివదన సదనునికి శాంతి మంగళం కరివదన సదనునికి కాంతి మంగళం దివిసుత ప్రియ తనయునికి దివ్య మంగళం పరమాత్మ ఇదిగో పరం జ్యోతి మంగళం ప్రథమ పూజలందుకో పవనాంగ మంగళం శుభమంగళమని పాడరే మన గణనాథునకు మంగళమని పాడరే మన గణనాథునకు మంగళం. ఓం తండ్రి సంకటహర వినాయక. ఇలా తీసుకొని హారతికి దాన్ని గణనాథునికి హారతి చూపించాలి. చూపించి మనం ఇక్కడ పెట్టి ఓకే ఇలా హారతులు ఇచ్చేసి పూజను సమాప్తం చేసుకోవాలి. సమాప్తం చేసుకొని గుడికి పోయేసి మళ్ళీ వచ్చిన తర్వాత చంద్రుడిని మొక్కుకొని మనం తినాలి. ఏదైనా ప్రసాదం తినాలి. ఓకేనా? గుడికి పోయేసి వచ్చిన తర్వాతనే చంద్రునికి మొక్కిన తర్వాతనే మనము ఒక పొద్దు ఇడవాలి. ఓకే.